2001లో వచ్చిన కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టంలో భాగంగా గుర్తించబడిన వంగడం గనక అయి ఉండి ఆ విత్తనం ఆశించిన దిగుబడి ఇవ్వకపోయినా నష్టం జరిగినా ఆ చట్టం కింద నష్టపరిహారం పొందొచ్చు. 2, అట్లా గుర్తించబడిన విత్తనం కాకపోయినా మరే విత్తనం అయినా సరే వినియోగదారుల ఫోరంని ఆశ్రయించి జిల్లా వినియోగదారుల ఫోరమో రాష్ట్ర వినియోగదారుల ఫోరంకి వెళ్ళి విత్తనం వల్ల నష్టం జరిగితే ఆ నష్టపరిహారం పొందడానికి వినియోగదారుల చట్టంలో అవకాశం ఉంది. వినియోగదారుల చట్ట ప్రకారం విత్తనం కొనుగోలు చేసిన రైతు కూడా వినియోగదారుడే. కొంత అనుమానం ఉండేది రైతు వినియోగదారుడా కాదా అని, కానీ విత్తనం కొనుగోలు చేసిన రైతు కూడా వినియోగదారుడే అని భారత సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. కాబట్టి విత్తనం వల్ల నష్టం జరిగితే పోయి నష్టపరిహారం పొందొచ్చు. 3వది, ఎప్పుడైనా సివిల్ కోర్టుకు వెళ్ళి విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందే హక్కు కూడా కలిగి ఉన్నారు. విత్తనం విషయానికి వచ్చినట్లయితే ఒక్క మాటలో మళ్ళీ సారాంశం చెప్పాల్సి వస్తే విత్తనాన్ని దాచుకునే హక్కు, విత్తనాన్ని తన పక్క రైతులతో పంచుకునే హక్కు, నాణ్యమైన విత్తనాలను పొందే హక్కు, విత్తనాలలో నాణ్యత లోపిస్తే నష్టపరిహారం పొందే హక్కు రైతు కలిగి ఉన్నాడు. ఇది విత్తనాల హక్కులకు సంబంధించిన అంశం.